ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరం తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో సదస్సు నిర్వహించారు. ధూమపాన ప్రియులకు వీటి వల్ల కలిగే నష్టాలపై అవగాహన కలిగించి వారి చేత ధూమపానానికి దూరంగా ఉంటామంటూ సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ ప్రతిజ్ఞ చేయించారు. పూర్వీకులు అవగాహన రాహిత్యంతో పొగాకు ప్రాడక్టుల చుట్ట, బీడీ, సిగరెట్ లాంటివి వినియోగిస్తూ ఉండేవారని తెలిపారు. పొగాకుతో తయారయ్యే రకరకాల కైనీలు అతిగా వినియోగిస్తున్నారని ఆరోపించారు. ప్రతి ఒక్కరూ ధూమపానం చేసే మిత్రులను, కుటుంబ సభ్యులను వారికి అవగాహన కలిగించి పూర్తిగా మాన్పించాలని సూచించారు. సార్ ఖాన్ బాషా గారు, నేను మీరు తీవ్రత చదువుతున్నారా? ఏం సార్ 10 మందికి చెప్పాల్సినటువంటి పేజీలో ఉంటుంది. ఈ పొజిషన్లో మీరు చెప్పేటువంటి వయసులోను బాధ్యతగా ఉండేటువంటి వ్యక్తులు కాబట్టి సమాజానికి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మీరు ఈ సిగరెట్లు మానేయాలి. నేటి నుంచి ఇవాళ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ఈ సందర్భంగా మీరు నాకు ప్రామిస్ చేయాలి. మీరు విముక్తులు నువ్వు కూడా అప్రచన్న కుటుంబం అంతా కూడా ఈ వ్యతిరేక దినోత్సవం, పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మీరు పాలించి ఈ స్మోకింగ్ అనేది పూర్తిగా పడాలని పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మరి పట్టణంలోని ప్రధాన కూడల్లో మరి ఏదైతే ఈ స్మోకింగ్ అనేది పబ్లిక్లో కానీ మామూలుగా కానీ చేసే వాళ్ళని కొంతమందిని మేము వారి చేత ప్రమాణం చేయించి స్మోకింగ్ని పూర్తిగా మానివేయించడం జరిగింది. అలాగే పూర్వం అవేర్నెస్ లేక పూర్వకాలం మన పెద్దలు వెనకటి తరం వాళ్ళు ఈ స్మోకింగ్ అని, పొగాకని, చుట్లని, బీడీలని అనేక రకాలుగా నోట్లో పొగాకు నవ్వడం అనేది ఇదివరకు చేసేవారు. అన్నటువంటి చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఫ్యాషన్గా ఓ సిగరెట్ కాల్తే ఏమవుతుందిలే అని చెప్పి సిగరెట్ని అలాగే మందు తాగట్లేదు, ఓ సిగరెట్ కాల్చామని చెప్పేసి సరిపెట్టుకుంటూ దీనికి అట్రాక్ట్ అవుతున్నారు. ఈ ఏదైతే సినిమాలో కూడా ఈ ఫ్యాషన్గా చూపించడం వల్ల వీళ్ళు ఈ సిగరెట్లు కాల్చేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఏ గుండె, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి దీర్ఘకాలిక వ్యాధులు, అవి ప్రాణాంతకమైన వ్యాధులు అయ్యి ఆ కుటుంబాలు, చిన్న చిన్న కుటుంబాలు వీటిని బారిన పడి పూర్తిగా విచ్ఛిన్నమయ్యే కుటుంబాలు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉంది. మేము కొంతమందిని ఈరోజు పూర్తిగా మానివేయడానికి ప్రమాణం చేయించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా దీనికి దూరంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతుంది. కాలం నుంచి నేను అనుకునేవాడిని, చిన్నప్పటి నుంచి మందు తాగటం తప్పు, సిగరెట్లు కాల్చడం బెస్ట్ అనుకునేవాడిని. చాలా తప్పు చేశాను. నాకు అప్పుడప్పుడు మరి వస్తుంది, ఆయాసం వస్తుంది, కొంచెం గుండెల్లో నొప్పి కూడా వస్తుంది, ఊపిరితిత్తుల్లో నొప్పి కూడా వస్తుంది. కానీ నేను ఇంతకాలానికి ఈ శ్రీ విజ్ఞాన వేదిక వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు చెబితే నేను విని ఈ రోజు నుంచి సిగరెట్ అనేటువంటిది ముట్టుకోను, ఎవరిని ముట్టుకోనివ్వను. అందుచేత నేను వాగ్దానం చేస్తున్నాను కాబట్టి ఆ వాగ్దానానికి నిలబడతానని. ప్రమాదం కదా.